ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రులు అధికారులు చర్చించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రివర్గం ఉపసంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మే 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని అమరావతి వస్తారని, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ ఉంటుందని, అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు. సభా వేదిక వద్దకు చేరుకునేందుకు 7 రోడ్లు గుర్తించామని, ఇప్పటికే ఎవరెవరు ఏం చేయాలనే బాధ్యతలు అప్పగించామని తెలిపారు. కనీసం 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, మనోహర్, సిఎస్ విజయానంద్, నోడల్ అధికారి వీరపాండ్యన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సార్ అది మన డ్రైన్ సీసీ డ్రైన్ అది కాదమ్మా, అది డ్రైన్ అయినా కూడా పర్లేదు. ఊరు బయట వాళ్ళొక్కరి మీద R3 R4 జంక్షన్, R3 R4 జంక్షన్ ఇక్కడ అది కాదు. 2 ఆప్షన్స్ మీరు వర్కౌట్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు 3 అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ విషయాలను యాక్చువల్గా వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు 2014-19లో కూడా ఎవరైతే ఉన్నారో నాయకులందరికీ, ప్రతిపక్ష నాయకులందరికీ పర్సనల్గా పోయి కొందరు నాయకులు పోయి ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా చేస్తారు.